ఇప్పుడు మన ఆఫీస్‌లో పనిచేసే పీఎస్ కానీ, ఎవరన్నా మన అండర్‌లో వర్క్ చేసేవాళ్ళు, సొంత భారతిరెడ్డి అత్తమామ అంటే ఇప్పుడు ఎవరన్నా అత్తమామల మీద, అమ్మల మీద ఇలా పెడుతుంటే, ముందు వాళ్ళని చెంపలు చెళ్ళుమనిపిస్తారు. జీతాలిచ్చి ప్రోత్సహించరు. అండ్ అది వాళ్ళ నోటీస్‌కొచ్చిన తర్వాత కూడా బహిరంగంగా సిగ్గుపడకుండా ఈ ఈ సారీ అండి. మాటలు ఖచ్చితంగా ఒక్కొక్కసారి స్లిప్ ఆఫ్ టంగ్ వెళ్తున్నాయి. అది కంట్రోల్ చేసుకోవాల్సొస్తుంది. ఈ అన్యోన్యమైన దాంపత్యంలో ఉన్న ఈ జగన్‌మోహన్ రెడ్డి, భారతిరెడ్డి. బాబాయ్ ఎలా చచ్చిపోయాడో తెలీదు. భారతిరెడ్డి నాన్న ఎలా చనిపోయాడో తెలీదు. అసలు అందరూ ఎందుకు చనిపోతా ఉంటారో తెలీదు. చనిపోయినాళ్ళు నార్మల్ డెత్ అంటారు. తలకు కట్లు కట్టి చచ్చిపోతా ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. ఆళ్ళెళ్లి బుగ్గలు సవరదీస్తా ఉంటాడు ఈ జగన్‌మోహన్ రెడ్డి. కంటిలోంచి నీరు చుక్క పడదు భారతిరెడ్డికి. ఇంత కఠినాత్ములు నేనెక్కడ చూడలే ఈ రోజు దాకా. భూమి పుట్టిన తర్వాత నేను విన్న ఫస్ట్ కఠినాత్మైన స్టోరీ ఈళ్ళదే. మొగుడొకటి చెప్తే పెళ్ళాం అదే రీతిలో ఎళ్ళిపోతా ఉంటదిక్కడ. పెళ్ళాం ఒక రీతిలో చెప్తే మొగుడు అదే రీతిలో ఎళ్ళిపోతా ఉంటాడు. వర్రా రవీందర్ రెడ్డి కూర్చొని విజయమ్మ గురించి పిచ్చి మాటలు మాట్లాడి షర్మిల అసలు విజయమ్మకి రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదంటే ఆళ్ళ మదర్‌ని ఇన్సల్ట్ అవుతుందని తెలిసి కూడా ఓట్ల కోసం నోరు మూసుకు కూర్చొని ఈ ఎదవేషాలన్నిటిని కంటిన్యూ చేయనిచ్చాడు చూడండి. జగన్‌మోహన్ రెడ్డి అనాలి.